ఉన్నాడని చెప్పేసి తేలితే ఆ రోజున మనం మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైతే సదరు మహిళ కేసు పెట్టిందో ఆమెకు సంబంధించి కూడా ఆ రోజు మనం రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఎలాంటిది ఏమీ లేదు. అదేవిధంగా రాజ్ తరుణ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా లావణ్య విషయంలో కూడా వాళ్ళు సావేదో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కేసులు కోర్టు దగ్గరికి వెళ్తున్నాయి, వెళ్ళనివ్వండి. ప్రజల దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి నాన్న రోత పుట్టించే విధంగా మనం మీడియాలో తిట్టుకోవడం కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇతని మీద ఈ రోజున కేసులు పడుతున్నటువంటి పరిస్థితి. వివరాలకు వెళ్తే బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ కంటెస్టెంట్ శేఖర్ భాషా మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఒక కేసులో చిక్కుకున్నటువంటి శేఖర్ భాషాపై తాజాగా మరో కేసు అయితే నమోదు చేసినారన్నమాట పోలీసులు. కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టినటువంటి కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్ ఉందో ఆమె వచ్చేసి ఇప్పుడు ఈ శేఖర్ భాష్ అనే వ్యక్తి మీద కేసు పెట్టింది. సో అతని మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డ్స్ని అతను లీక్ చేశాడనే కారణంతో సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పోలీసులు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కంప్లైంట్లో తన పరువుకు భంగం